పార్ట్ 1లో రొట్టెకు ఎట్లాంటి నీళ్ళు పెట్టుకోవాలని చూపిస్తుంది కదా. రొట్టె ఎట్లా వేసుకోవాలో చూపిస్తున్నా. ఇవి వేడి నీళ్ళు ఇప్పటిదాకా చూపిస్తుంది కదా, అవి పిండిలో పోయాలి. వేడి నీళ్ళు పోసినాక వేడి ఉంటుంది కదా, అయితే ఇది కర్ష అంటారు మా భాషలో. కర్షతో బాగా కలపాలి. అంటే వేడిగా ఉంది కదా, చేతికి తగిలితే కాలుతుంది అనేసి కర్రతో కలుపుతున్నా చూడులా. ఇక పిండి చల్లగా అయినాక ఇక ఇట్లా చేతితో బాగా పిండిని పిసుకాలన్నమాట మంచిగా. అంటే కొన్ని నీళ్ళు పోసినా కానీ అయినా సరే అవి సరిపోతాయి. మనము పిండిని ఇట్లా గట్టిగా పిసుకోవాలి. చూపిస్తున్నా చూడట్లా. పిండిని బాగా పిసుకుతుంటే ఇట్లా అవుతుంది. ఇక కొన్ని నీళ్ళు సరిపోకుంటే అట్లా నీళ్ళు అద్దుకొని చేయి తడుగుంటే ఇంకా మంచిగా పిసుకనికి వస్తుంది. అట్లని కొన్ని నీళ్ళలో చేయి అద్దుకొని బాగా ఇట్లా విసుకోవాలి చూడురులా. రొట్టెని ఇట్లా విసుకుంటే మంచిగా వస్తుంది మనకు. రొట్టె మంచిగా కాగుతుంది.